చైనాలో బంగారాన్ని నగదుగా మార్చే ఏటీఎం తయారీ. సాంకేతిక ఆవిష్కరణలో ముందంజలో ఉండే చైనా మరోసారి తన సృజనాత్మకతను చాటుకుంది. షాంఘైలో బంగారాన్ని నగదుగా మార్చే గోల్డ్ మెల్టింగ్ ఏటీఎం ను ఏర్పాటు చేసింది. ఈ యంత్రంలో ఎవరైనా బంగారు నగలు, నాణేలు లేదా ఇతర బంగారు వస్తువులు వేస్తే కొన్ని నిమిషాల్లోనే వాటి విలువను లెక్కించి సంబంధిత మొత్తాన్ని వినియోగదారుని బ్యాంకు ఖాతాలో జమ చేస్తుంది. ఈ సరికొత్త ఆవిష్కరణ బంగారం లావాదేవీలను సులభతరం చేయడమే కాక సాంప్రదాయ పద్ధతులను సవాలు చేస్తోంది. అలాగే ఆ దేశ ఆర్థిక సాంకేతికతలో ఒక పెద్ద ముందడుగును సూచిస్తోంది. ఈ ఏటీఎం వినియోగదారుల నుండి బంగారాన్ని స్వీకరించిన వెంటనే అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి బంగారాన్ని కరిగిస్తుంది. తర్వాత దాని స్వచ్ఛతను నిర్ధారించి బరువు మరియు అంతర్జాతీయ మార్కెట్ ధరల ఆధారంగా దాని విలువను లెక్కిస్తుంది. ఈ ప్రక్రియ పూర్తిగా ఆటోమేటెడ్గా ఉంటుంది. కొన్ని నిమిషాల్లోనే ఈ ప్రక్రియ పూర్తవుతుంది. లెక్కించిన మొత్తం వినియోగదారుని బ్యాంక్ ఖాతాలో నేరుగా జమ అవుతుంది. ఇది వేగవంతమైన, పారదర్శకమైన లావాదేవీని నిర్ధారిస్తుంది. ఈ యంత్రం యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇది సాంప్రదాయ బంగారం విక్రయ ప్రక్రియలోని సమయం తీసుకునే దశలను తొలగిస్తుంది. సాధారణంగా ప్రజలు తమ బంగారాన్ని విక్రయించడానికి జ్యువెలరీ షాపులు లేదా బ్యాంకులకు ఆశ్రయిస్తుంటారు. ఇందులో స్వచ్ఛత పరీక్ష ధర చర్చలు లావాదేవీ పూర్తి కావడానికి గంటల కొద్దీ సమయం పట్టవచ్చు. కానీ ఈ గోల్డ్ ఏటీఎం ఆ ప్రక్రియను సరళీకృతం చేస్తుంది. ఆవిష్కరణ ప్రాముఖ్యత. చైనా ఆర్థిక వ్యవస్థలో బంగారం ఎప్పుడూ కీలక పాత్ర పోషిస్తుంది. బంగారం కేవలం నగల రూపంలో మాత్రమే కాక పెట్టుబడి సాధనంగా కూడా విస్తృతంగా ఉపయోగించబడుతుంది. కాగా బంగారాన్ని నగదుగా మార్చడం ఎప్పుడూ సవాలుగా ఉండేది. ఈ కొత్త ఏటీఎం ఈ సమస్యను పరిష్కరించడమే కాక వినియోగదారులకు అనుకూలమైన సమర్థవంతమైన పరిష్కారాన్ని అందిస్తుంది. ఈ యంత్రాలు బంగారం లావాదేవీలతో పారదర్శకతను పెంచుతాయి. స్వచ్ఛత ధరలు ఆటోమేటెడ్ సిస్టమ్ ద్వారా నిర్ణయించబడతాయి. కాబట్టి మానవ పక్షపాతం లేదా మోసం అవకాశాలు తగ్గుతాయి. అంతేకాక ఈ ఏటీఎంలు 24/7 అందుబాటులో ఉంటాయి. ఇది వినియోగదారులకు ఎప్పుడైనా బంగారాన్ని నగదుగా మార్చుకునే సౌలభ్యాన్ని కల్పిస్తుంది. భవిష్యత్తు అవకాశాలు. ప్రస్తుతం షాంఘైలో ప్రారంభమైన ఈ గోల్డ్ మెల్టింగ్ ఏటీఎంలను చైనాలోని ఇతర ప్రధాన నగరాలకు విస్తరించే ప్రణాళికలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ సాంకేతికత విజయవంతమైతే ఇతర దేశాలు కూడా దీనిని స్వీకరించే అవకాశం ఉంది. ఈ యంత్రాలు భద్రత, ఖచ్చితత్వం, దీర్ఘకాలిక వినియోగం గురించి కొన్ని సవాళ్లు ఉన్నాయి. ఉదాహరణకు బంగారం యొక్క స్వచ్ఛతను నిర్ధారించడంలో లోపాలు లేదా సాంకేతిక లోపాలు వంటి సమస్యలు తలెత్తవచ్చు. అంతేకాక ఈ యంత్రాలను దొంగతనాలు లేదా దుర్వినియోగం నుండి రక్షించడానికి అధిక భద్రతా చర్యలు అవసరం. సామాజిక ప్రభావం. ఈ గోల్డ్ ఏటీఎంలు సామాన్య వినియోగదారులకు మాత్రమే కాక చిన్న వ్యాపారులు, బంగారం ఆధారిత వ్యాపారులకు కూడా ఉపయోగపడతాయి. ఇవి బంగారం మార్కెట్లో డిజిటలీకరణకు ప్రోత్సహిస్తాయి. సాంప్రదాయ బ్యాంకింగ్ వ్యవస్థలను సమన్వయం చేస్తాయి. అయితే ఈ యంత్రాలు సాంప్రదాయ జ్యువెలరీ షాపుల ఆదాయంపై ప్రభావం చూపవచ్చని ఆందోళన కూడా ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ఉపయోగపడే జీకే, కరెంట్ అఫైర్స్ ని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీ ఫోన్లో డైలీ బైట్స్ కరెంట్ అఫైర్స్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఈ పోటీ ప్రపంచంలో నిరంతర అప్డేట్గా ఉండండి.